హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారిని తెలుగులో మీడియా వాళ్ళు ఎవరో సరిగ్గా చూపించట్లేదా, పత్రికల వాళ్ళు ఎవరో సరిగ్గా పట్టించుకోవట్లేదా? ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జరిగినటువంటి మీటింగ్లో ముఖ్యంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయనే చెప్పుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన తెలుసు. సార్ నమస్తే. సార్ చూసుండొచ్చు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్పీచ్ లో నేను ఇవి చేశాను ఇన్ని కార్యక్రమాలు చేశాను అని వేరే వాళ్ళకి కౌంటర్ ఇస్తూ చేశారు. బట్ కాకపోతే ఎందుకని సార్ అన్ని కార్యక్రమాలు చేసినా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, పేపర్లు కావచ్చు, ఎందుకని దాని మీద చూపించేటువంటి ప్రయత్నం చేయట్లేదు సార్? ఈ రెండు సంవత్సరాలు ఏమి సాధించలేదు కొన్ని ఛానల్లో చూశారు. అంటే ఏమి సాధించాలి? సూటిగా సుతిమెత్తంగా స్ఫూర్తిగా ఎవరికి దిగాలో వాళ్ళకి దిగేటట్టుగా పర్ఫెక్ట్ గా చెప్తారు. ఇతర పక్షాలలో కావచ్చు, ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కావచ్చు. మేము ఇంత చేస్తుంది ఎవరి కోసం? రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం. ఇది మీకు కనపట్లేదు, ఈ అభివృద్ధి కనపట్లేదా? గత 5 సంవత్సరాలు అభివృద్ధి లేనప్పుడు మీరు ఎందుకు మేము అభివృద్ధి చేస్తున్నప్పుడు ఎందుకు చూపించలేదు? అంతే కదండి. నిజమే, ఆయన చెప్పిన ప్రతి మాట, ప్రతి డైలాగులో అర్థం ఉంది. అర్థం పరమార్థం అన్ని తెలిసి మాట్లాడాడు. మరి 22 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి ఎవరు ప్రధానమంత్రి అయిన స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు ముఖ్యమంత్రి గారిని. మరి ఎవరు మెడలు వంచారు? ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకోలేకపోయారు? పోలవరం పూర్తి చేస్తున్నారు. 2 మంత్రులు మారిపోయారు. అనిల్ యాదవ్, ఇంకొక ఆయన అంబటి రాంబాబు. అసలు ఆయనకి అసలు పోలవరం ఏందో కూడా పూర్తి తెలియదు, అర్థం కాలేదండి సార్. సరే, రామారెడ్డి గారు కష్టపడుతున్నారు. 2027కు ఆంధ్ర జీవనాడు పొలవడం. మరి జాబ్ క్యాలెండర్ అంటారు, అది లేదు. లిక్కరు ఏర్లు అయిపోయింది, నకిలీ మద్యం, అసలు రోడ్లు లేవు. ఉన్న ఈ నాయకులకే అనేక రకాల ఇది మీద ఆరోపణలు, గత పాలకుల మీద ఎవరికి మీద చర్యలు ఉండవు. ఇటువంటి అస్తవ్యస్తమైన వ్యవస్థలు. ఈ రోజు 3050 కోట్లతో జలజీవన్ మిషన్, మీరు ఎందుకు 20,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేస్తే మీరు ఎందుకు మ్యాచింగ్ గ్రాంట్ వేయలేకపోయారు? ఎందుకు ఆగిపోయింది? ఆగిపోయిన దాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించి బతులు అడుకొని సెంట్రల్ మినిస్టర్తో ప్రధానమంత్రి మోదీ గారు చెప్పి 2028 దాకా ఎక్షన్స్ చేయబట్టి ఈ రోజు గోదావరి జిల్లాలకు నీళ్ళు రాబోతుంది. మనం చూసాం, ప్రకాశం జిల్లాలో ఒకటి అక్కడ స్టార్ట్ చేశారు. రెండోది అమరజీవి జలధారని పెట్టి ఈస్ట్ ఉభయ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో 68 లక్షల ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా మంచి నీళ్ళు ఎవరు చేసిన ఆ తాగటానికి నీళ్ళు అందించడం కొత్త కార్యక్రమం ఏదైతే ఉందో ఆయన ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. అస్తవ్యస్తమైన వ్యవస్థను గాడిలో పెట్టే క్రమంలో మీ బాధ్యత మీకు లేదా అనేది ఫోర్త్ ఎస్టేట్ ని చెప్పాడు. ప్రతిపక్షాలు మీరు విమర్శించేదానికి సహాయకంగా ఉండండి, నాకేం మీకు శత్రువులు కాదు. అలానే అభివృద్ధికి అడ్డుపడితే మాత్రం ఒక్కొక్కరు తాట తీస్తారని చెప్పేసి గట్టిగా చెప్తారు. జన్మ పోతే పోతాం, చచ్చిపోయే లోపు మీ అందరు తాట తీసే పోతారు అన్నాడు. ఆ ధైర్యం, దమ్ము ధైర్యం ఈ నేటి తరం రాజకీయాలు ఏమంటారు? 100 సంవత్సరాలు నేను బతకాల, ఈ బతికిన కాలంలో అనేక ఫ్యాక్టరీలు, కంపెనీలు పెట్టి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాలి, రాజకీయాలు శాసించాలి, నేను ముఖ్యమంత్రి అవుదామని కోరుకుంటారు సార్ సహజంగా. అవునా కదా? అటువంటిది ఇక్కడ జన్మ ఇంతకంటే ఉంది, యాక్సిడెంట్ పోతే పోతాం, వచ్చే లోపు అందరిని తాట తీసి ఒక్కొక్కరు చర్మం ఒలుస్తానని చెప్పాడు ఆయన. అది దమ్ము ఉండాల. కాబట్టి కొద్దిగా ఫోర్త్ ఎస్టేట్ అంటే శాసన కార్యనిర్వాహక న్యాయ సమర్థవంతంగా పనిచేయనప్పుడు ఫోర్త్ ఎస్టేట్ ఒక వాచ్ డాగ్ లాగా పనిచేయాలి. ఎవరు సమర్థవంతంగా పనిచేస్తారు? ఫ్రంట్ లైన్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రెస్ కావచ్చు, ఆయన చెప్పిన ఆవేదన అర్థం చేసుకోవాలి. ఆనాటి రాష్ట్ర విభజన సమయంలో ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేకపోయారే. అప్పుడు ఏం చేశారు? విడిపోయిన తర్వాత ఇబ్బందికరమైన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే అభివృద్ధి చేస్తా ఉంటే ఈ కనపట్టలేదా మీకు అనేది ఆయన మాట. అది ప్రతిపక్షాలకి చెప్పాడు, మీడియాకి చెప్పాడు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు మనసు మారాలి. ఎవరికో ఒక పార్టీకే మీరు కలిగి రేపు ఏంటి మీరు అనేది ఆలోచించుకోవాలి. మంచిగా చూపించాలి, మంచిగా చూపించి చెడుగా చెప్పించాడు. మేము ఇంత చేస్తున్నాం, ప్రధానమంత్రి ఇది చేశాడు అది చేశాడు అని చెప్తున్నారు, బట్ మంచి చేసినప్పుడు కూడా చూపించాలి. గారు ఒకటే సార్, హరీష్ స్వామి 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టింది కరెక్ట్ కదా? ఈ దేశ ప్రధాని మోదీ గారు పార్టీ చెందిన శ్రీనివాస్ వర్మ గారు చెప్పారు. అది దమ్ము ఉండాలి, వరల్డ్ రికార్డ్ అని. తర్వాత గిరిజన ప్రాంతాల్లో 7 దశాబ్దాలు దాటిన తర్వాత వాళ్ళకి రోడ్లు లేకపోతే 100 కోట్లు పెట్టి రోడ్లు వేయించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు బండి రోడ్లు మోక్షం ఎక్కడో అందులో వాళ్ళు ప్రధానమంత్రి గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళొచ్చారు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారి దగ్గర 84 లక్షల సొంత డబ్బు ఇలా పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమాలన్నీ
జగన్ ఎందుకు చేయలేకపోయాడు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు? ఈయన ఎందుకు చేస్తున్నాడు? కొన్ని వేల కోట్ల ఆస్తిపరుడు, ఇండియాలోనే రిచెస్ట్ సీఎం. మరి ఎందుకు చేయలేకపోయారు చెప్పండి. చేయాలనే తపన చిత్తశుద్ధి ఉండాలి. చేసినట్టుగా ప్రపంచానికి సమాజానికి తెలియజేయటం మీడియా పాత్ర. అది డెఫినెట్ గా ఆయన ఆవేదన అర్థం ఉంది. అర్థం తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత క్రమంలో మేనేజ్మెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ తెలుసు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి 4 దశాబ్దాల అనుభవం ఉంది కాబట్టి ఏది ప్రయారిటీ అనేది జాబ్ క్యాలెండర్ ఇట్లా 17,000 మంది డిఎస్సీ పోస్టులు పెట్టారు, 6,000 కానిస్టేబుల్ పెట్టారు. అంతే కదండి. జనవరిలో జాబ్ క్యాలెండర్ 4,000 రూపాయలు, 12,000 రూపాయలు ఇవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో పోలవరం పూర్తి కాదనే పరిస్థితి పోలవరం పూర్తి అయింది అనే నమ్మకం కలిగించారు. అమరావతి రాజధాని 3 రాజధానులు అనే పరిస్థితి నుంచి అసలుగా రాజధాని లేని పరిస్థితిలో మనం ఉంటే అమరావతి రాజధాని ఎట్టి పరిస్థితులు పూర్తవుతుందనే ఆశ చిగురిస్తుంది. పరిశ్రమలు ఎవరు పెడతానికి భయపడే పారిపోయే పరిస్థితి నుంచి 12,5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసింది. గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, లేదా రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, ఇంకా మిగతా పరిశ్రమలు రైమండ్స్ లాంటి సమస్యలు కావచ్చు, అటు కర్నూలు, ఓరోకలు, అటు రాయలసీమ, అటు కోస్తా, తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అన్నిటికీ సమాన ప్రాధాన్యత ఇస్తా ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైపు లోకేష్ గారు రేయం పొగరు పనిచేస్తా ఉంటే మీరు చేయలేదు వాళ్ళు చేస్తుంటే సంక్షేమం అభివృద్ధి మీరు మర్చిపోయి 150 నుంచి 11 సీట్లు పరిమితం చేశారు కదా. అది ఆత్మపరిశీలన చేసుకుని ఎందుకు చేశారనేది ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ మేము వస్తే మేము తాట తీస్తామంటే ఎప్పుడు వచ్చేది నేను ఉండగా రానని అంటున్నాడు ఆయన. నేను మిమ్మల్ని రాలేను, మేమే 15 సంవత్సరాలు ఉండేది, క్లియర్ కట్ గా మాట్లాడుతున్నాడు. ఎలా వస్తావో చూస్తాను అంటున్నాడు. కాబట్టి చేసి చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు చేసి చూపించాల్సిన బాధ్యత కూడా మీడియాకి ఉంటది. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ఆలోచించుకోవాలా. నాకేం వ్యక్తిగతంగా వైసీపీ శత్రుత్వం లేదు. పాలసీ పాయింట్ ఆఫ్ మాట్లాడుకుంటే రాండి చర్చకి, ఏదైనా పని పట్ల తప్పకుండా కలిసి పనిచేద్దాం. అంతేగాని చేసే వాళ్ళని మీరు చెడగొట్టడానికి ప్రయత్నం చేయటం, విమర్శలు చేయటం మానుకోకపోతే మీకు తగిన శాస్త్రాన్ని మాత్రం 100% ఉంటుంది అనేది మాత్రం డిప్యూటీ సీఎం గారు క్లారిఫై చేశారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఏదేమైనా కానీ మీడియా కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమాలు చూపిస్తే ప్రజలకి కావచ్చు, మిగతా రాష్ట్రాలకు కానీ ఎన్డీఏ కూటమి ఎంత చేస్తుంది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారు అనేది కొంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్స్లో మనలాంటి వాళ్ళు సపోర్ట్ బయటకు చూపించడం తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకని చూపించే ప్రయత్నం చేయట్లేదు అనేది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్.